చాలా ఖర్చు పెట్టి ఈ సభలు మీరు ఏర్పాటు చేశారు. అలానే అనేక సమస్యలు, శ్రమలు, హింసల మధ్య, బాధల మధ్య సౌండ్ చూడండి రానివ్వకండి. అలా ఈ సభలు జరుగుతూ ఉండటం ఇదంతా కేవలం ఇప్పుడు మాట్లాడుతున్నా, చెప్పబడుతున్నా ఈ కొన్ని నిమిషాల దేవుని మాటల కొరకే. మర్చిపోకూడదు. మీరు పెట్టిన లక్షల రూపాయల ఖర్చు కానీ, ఎన్నో బాధల మధ్య, సమస్యల మధ్య మీరు ఏర్పాటు చేసిన ఈ 2 రోజుల సభలు ఇప్పుడు మాట్లాడుతున్న, చెప్పబడుతున్న ఈ గంట వాక్యం కోసం, అంటే ఈ గంట మాటలు మీకు వినిపించడానికి ఎన్ని రోజులుగా పాంప్లెట్లు పంచి, వాల్ పోస్టర్లు అంటించి, ఊరూరా తిరిగి, వాడవాడకు వెళ్ళి, అనేక మందిని పిలిచి, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని పెద్దలను కలిసి మీ అందరికీ భోజనాలు పెట్టి ఇంత వేదిక ఏర్పాటు చేసిందంతా ఎందుకు అంటే ఈ గంట వాక్యం కోసం. మరి ఏ గంట దేవుని మాట కోసం వెనక ఎంత కష్టపడ్డారో, ఆ మాట వినే సమయం వచ్చేటప్పటికి ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఈ గంట ఎంత విలువైనది కదా. పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా అందరూ మీ మనసంతా చెబుతున్న దేవుని వాక్యం వైపు తప్ప ఇంకెక్కడికి వెళ్ళకూడదు. అప్పుడే మీరు పెట్టిన ఖర్చు, పడిన కష్టం, శ్రమ, ప్రయాసకు ఒక అర్థం. రాత్రి మీరు విన్నారు. బాల్యం, ఆ బాల్య దశలో దేవుని వాక్యాన్ని నేర్పించాలి. నేర్పించవలసిన బాధ్యత, లేదా బాల్యం అనేటువంటి ఆ పునాది వేయవలసినటువంటి బాధ్యత అది తల్లిదండ్రులది. తల్లిదండ్రులకున్న బాధ్యత ఏంటంటే, దేవుడిచ్చినటువంటి పిల్లలు, మర్చిపోకండి, దేవుడిచ్చిన పిల్లలు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం కదా. అంటే నీకు ఆడబిడ్డైనా, మగబిడ్డైనా, ఎవరైనా, ఎవరిచ్చినటువంటి బిడ్డలు? దేవుడిచ్చిన బిడ్డలు. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కదా దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని. ఎవరైనా ఏదైనా ఒక చిన్న బహుమానం ఇచ్చారనుకోండి, గిఫ్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని పదే పదే చూసుకుంటూ ఉంటాం. ఇష్టమైన వాళ్ళు ఇచ్చిన దాన్ని 10 మందికి చెప్తాం కూడా. ఏమండి, ఈ వాచి నాకు పలానా ఆయన ఇచ్చాడండి, ఏమండి ఈ చీర పలానా వాళ్ళు పెట్టారండి, ఏమండి ఉంగరం పలానా వాళ్ళు చేయించారండి, అండ్ ఈ బైక్ మా అమ్మ నాన్న కొనిచ్చారండి. అంటే ఒకరు మనకిచ్చినటువంటి బహుమానాన్ని చాలా గర్వంగా అందరికీ చెప్పుకుంటాం. ఇక పిల్లలకు స్కూల్లో కానీ, ఆటల్లో, అంటే చదువులో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ ఏవైనా బహుమతులు అందుకున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా తెచ్చి ఇంట్లోకి అల్మరలో, అద్దాల అల్మరలో పెట్టుకుంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కనిపించాలి ఆ బహుమానాలు. చెప్తుంటారు, ఏమండి ఇది నేను 8th క్లాసులో ఫస్ట్ వచ్చినందుకు ఇచ్చారండి, ఇది నేను 10th క్లాసులో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో నాకు మంచి ర్యాంక్ వచ్చినందుకు ఇచ్చారండి, లేదా ఇది నేను పలానా ఆటలో గెలిచినందుకు నాకు వచ్చిందండి అని వాటిని ఎంత జాగ్రత్తగా చేసి జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా. అంటే మనుషులు ఇచ్చినవి ఇవి. మనుషులు ఇచ్చిన బహుమతులను ఇంత జాగ్రత్తగా దాచుకున్నప్పుడు, ఇంతగా అందరికీ మనం చెప్పుకుంటున్నప్పుడు, దేవుడిచ్చిన బహుమానం, దేవుడి కంటే ఎవరు గొప్ప? కలెక్టర్ గొప్ప, దేవుడు గొప్ప అంటే దేవుడే కదా. ఎమ్మెల్యే గొప్ప, దేవుడా అంటే దేవుడే కదా గొప్ప.
మినిస్టర్ గొప్ప, దేవుడు అంటే దేవుడే కదా. ముఖ్యమంత్రి, ప్రధాని, అమెరికా ప్రెసిడెంట్, వీరిలో ఎవరు గొప్ప అంటే దేవుడు గొప్ప. దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అటువంటప్పుడు అంత గొప్పవాడైనటువంటి దేవుడు నీకొక బిడ్డనిచ్చాడు, నీకు 2 బిడ్డల్ని ఇచ్చాడు, లేదా నీకు 4 పిల్లల్ని ఇచ్చాడు. బహుమానాలవు, దేవుడిచ్చిన బహుమానాలు మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన బహుమానాలు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ బహుమానాలు ఏ మనుషులు ఇచ్చిన ఏ బహుమానంతో మనం పోల్చగలం? మీరు ఆలోచించండి. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు అనే బహుమానాలను మనుషులు ఇచ్చిన వాచ్తో పోలుస్తామా? మనుషులు కొనిచ్చిన ఒక రింగు మన పిల్లలు ఒకటే అంటామా? మనుషులు ఇచ్చినటువంటి పెట్టినటువంటి చీరలు, బట్టలు మన పిల్లలు ఒకటే అంటామా? ఛీ, అవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మన పిల్లలకు మనకు ముఖ్యం. ఎవరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలు, వారికి ఏదైనా అయితేనండి తల్లడిల్లిపోతాం కదండి పిల్లలకు. వారికి ఏదైనా జరగకూడదు జరిగింది అన్న మాట వింటేనే ప్రాణం పోయినట్టు అయిపోతుందంటదండి మనకు. వాచిపోయింది అనుకోండి, ప్రాణం పోయినట్టుగా ఫీల్ అవుతారా? లేదు. కానీ మన పిల్లలకు ఏదైనా జరగకూడదు జరిగితే అసలు ఎంత విలువ మన పిల్లలను. హాస్పిటల్లో ఉంటే డాక్టర్ గారు చెప్పలేమంటే డాక్టర్ గారు చేతులు పట్టుకొని కాళ్ళ మీద పడిపోయి, ప్రేమ కలిగిన తల్లి తండ్రి, మీరు అలా అనొద్దండి డాక్టర్ గారు, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ తీసుకెళ్ళమంటారో చెప్పండి, తీసుకెళ్తాం. 1,00,000 కాకపోతే 2 లక్షలైనా పర్వాలేదు, 2 కాకపోతే 10 అయినా పర్వాలేదు. అవసరమైతే ఇల్లు అమ్ముకుంటా, భూములు అమ్ముకుంటా, అవసరమైతే నా కిడ్నీలే నమ్ముకుంటా, నా బిడ్డ బతకాలి. ఎందుకు? పిల్లలంటే పిల్లలు అంత విలువైన వారా? అవును. ఎందుకు? దేవుడిచ్చిన జీవము కలిగిన బహుమానము, దేవుడిచ్చిన జీవము కలిగిన బహుమానాలు పిల్లలు. ఆ పిల్లలే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలందరూ, మీ పిల్లలందరూ. అటువంటప్పుడు ఈ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుడు వారి విషయంలో వారు చాలా విలువైన వారు గనుకనే తల్లిదండ్రులైన వారికి హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మాటలేంటో రాత్రి మీరు విన్నారు. ఆ హెచ్చరిక మాటలేంటో రాత్రి మీరు విన్నారు. ముందు ఎవరు నేర్చుకోవాలి దేవుని మాటలు? తల్లి తండ్రి నేర్చుకోవాలని మీరు విన్నారు కదా. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు ముందు ఎవరి హృదయాల్లో ఉండాలి? తల్లిదండ్రులుగా మీ హృదయాలలో ఉండాలంటే ముందు బైబిల్ మీకు తెలియాలి. ముందు తల్లి తండ్రిగా ముందు బైబిల్ మీకు తెలియాలి, మీ హృదయంలో ఉండాలి. మీకు తెలిస్తే మీ పిల్లలకు నేర్పిస్తారు. మీ పిల్లల మీ హృదయంలో ఉంటే మీ హృదయంలో ఉన్న మాటలు మీ పిల్లల హృదయంలో మీరు పెట్టగలరు. మీలోనే ఏమీ లేదు వాక్యం, ఇక మీ పిల్లలకి ఏమి నేర్పిస్తారు? మీ హృదయంలో లేనిది పిల్లల హృదయంలోనికి ఎలా వెళ్తుంది? అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు అంటే తల్లి తండ్రి చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు యువత చెడిపోయింది, అందులో అనుమానం లేదు. పునాది లేని బాల్యం పాడైపోతున్న యవనము అన్నాం. అవును, యవనం పాడైపోతుంది, పాడైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు కానీ, మీ ఊరిలో ఉన్న యువత కానీ, జిల్లాలో, రాష్ట్రంలో, అసలు ఈ దేశంలో ఉన్న యువత ఎంతమంది బాగున్నారు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టాలి. మీకు అర్థమైందా? బాగున్న వాళ్ళు, యవ్వనంలోనికి వచ్చిన తర్వాత బాగున్న వాళ్ళు ఎవర్రా, ఎంతమందిరా అని అడిగితే 1, 2, 3 అని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇంతమంది ఉన్నారు యువత. అంతా ఏమైపోయారు? అంత పాడైపోయారు. అందరూ చెడిపోయారు. చెడిపోలేదని మీరు అనుకుంటున్నారా? ఒక్కొక్కడి హెయిర్ స్టైల్ చూడండి, మీకు అర్థమైపోద్ది. అవసరమే లేదు వాడు
ఒక్కొక్కడు ఆ హెయిర్ స్టైల్ చూస్తే తెలిసిపోతుంది. ఇదేమే హెయిర్ స్టైల్ రన్ ఇది, మేము ఎప్పుడూ చూడలేదు ఇలా. ఏంటి హెయిర్ స్టైల్ ఏంటిది, ఇది ఎక్కడిది హెయిర్ స్టైలు? ఈ శైలకన్నీ తీసేసుకుంటాడు, మధ్యలో ఇలా ఉంటుంది. ఏంటో మరి అది పెట్టగుల్లాగా పైన, అదేంటి? అది 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 ఏంటండి? అది ఏం ఏం పద్ధతి అది? ఏం విధానం అది? ఎక్కడ చూశారు? ఎవరు నేర్పించారు? అక్కడే అర్థమైపోయింది, వీడు అందరిలా వద్దు, నేను కొంచెం స్పెషల్గా ఉండాలనే ఒక ఆలోచన వాడు బుర్రలో పడిపోయింది. నేను ప్రత్యేకంగా ఉండాలి, ఒకటి అందరు చూపు నా వైపు ఉండాలి, అందరూ నన్ను చూడాలి. అక్కడ నుంచి వాడు గుర్తింపు కొరకు, వాడు ఒక ప్రత్యేకత కొరకు, అందరినీ తన వైపు ఆకర్షించుకోవడం కొరకు ఏ పనైనా చేస్తాడు. ఇక ఆ తర్వాత చూడండి, చెవులకు ఆడపిల్లలు కదా రంధ్రాలు చేయించుకొని ఏమంటే రింగులు పెట్టుకుంటారు, మగపిల్లలు రంధ్రాలు చేసేసుకుంటున్నారు, వాళ్ళు రింగులు పెట్టుకుంటున్నారు. ఒరే నువ్వు ఆడనా మగనా తెలియదు, నీకెందుకురా ఈ రింగులు? మరలా చిన్న చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్ద వేలాడుతుంటాయి. అంటే ఏంటి? ఒక స్పెషల్. బైక్ నడుపుతుంటారు చూడండి ఎలా ఉంటారో, బైక్ నడిపేటప్పుడు కూడా ఒకటే రేసింగ్ ఇవ్వటం అండి, శబ్దం. ఎందుకు? ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవడరా నడిపేదని బయటికి వచ్చి చూడాలన్నమాట వాడిని. ఇప్పుడు మామూలుగా సైలెంట్గా వెళ్తున్నట్టు కూడా ఎవడు చూడడు కదా. లేదు, ఇప్పుడు ఇంట్లో ఏ పనిలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళు చూడాలి. ఇప్పుడు చూడాలంటే రైజింగ్ ఇవ్వాలన్నమాట బాగా. ఇంకోటి చూడండి, ముఖ్యంగా 31st నైట్, డిసెంబర్ 31st నైట్ బైక్ మీద వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోతూ సౌండ్ శబ్దం చేయాలంటే ఆ బండికున్న సైలెన్సర్ చూసారా, దాన్ని తీసేస్తారు. ఏంట్రా అది? ఈరోజు యువత చేసేటువంటి ఏమంటారు, పోకిరి పనులు కాదు ఇవన్నీ. యువత చేసే పోకిరి పనులు ఇవన్నీ. ఎవడు బాగున్నాడు? ఎవడి చేతుల్లో స్మార్ట్ ఫోన్ లేదు? అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు. ఎవడు రాత్రి 10 గంటలకు పడుకుంటున్నాడు? ఎవడు రాత్రి 11 గంటలకు పడుకుంటున్నాడు? ఎవడు మీ ఊరిలో మీరు ఒక్కసారి మీరు చూడండి, రాత్రి 10 గంటలకే పడుకునే యవ్వనస్తుని ఒక్కడిని మీరు చూడగలరా చెప్పండి? ఈరోజు 10 గంటలకు ఒక్కడంటే ఒక్కడు. రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు ఒక్కడు పడుకోడు. ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళేమైనా నైట్ డ్యూటీలు ఏమైనా చేస్తున్నారా? నెలకు లక్షల రూపాయలు ఏమైనా సంపాదిస్తున్నారా? మీకు ఏం పోయే కాలవరా? ఎందుకు రాత్రి 10, 11, 12, 1 గంట వరకు మీకు ఏం చూస్తున్నారు? అందులో ఏముంది? అందులో మీరు చూసేది, నేర్చుకునేది? ఎందుకు ఎలా అయిపోయారు? బాల్యం, బాల్యం. అక్కడ దారి తప్పారు, అక్కడ గాడి తప్పారు, అక్కడ పునాది సరిగా పడలేదు. ఈరోజు ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో మీరు చూడండి, పిచ్చి పిచ్చి పనులండి. వీటన్నిటికి తోడు సిగరెట్లు, వీటన్నిటికి తోడు మద్యం, వీటితో పాటు అతి భయంకరమైన మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, కొకైన్, ప్రమాదకరమైనవి. ఇంకో భయంకరమైన చేదు నిజం ఏంటో తెలుసా? మన దేశంలో గంజాయి, మన దేశంలో గంజాయి పండించటములో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందట, ఏపీ. అంటే గంజాయి వాడకం ఎక్కువ ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో. ఎవరా ఎక్కువ వాడుతున్నాడంటే యూత్. దేశానికి భవిష్యత్తు కదా యువత అంటే. దేశ భవిష్యత్తు యువత. దేశాన్ని నిర్మించవలసిన వారు యువత. దేశ భవిష్యత్తని, దేశ నిర్మాణకులని ఏ యువత కోసం దేశం మాట్లాడుకుంటుందో ఆ యువత యవనంలోనే చెడిపోయి పాడైపోతే దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. దీనంతటికి మూలం ఎక్కడ? దీనంతటికి ప్రారంభం ఎక్కడ అంటే
బాల్యం. అందుకే అక్కడి నుంచే సరిచేయాలి, అక్కడి నుంచే సరిగ్గా పడాలి పునాది. అందుకేనండి నిజంగా పిల్లలు, పెద్దలు ఎవరైతే పిలిచారో, ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు ఇవే కోరుకున్నారు. ఎందుకు? మిమ్మల్ని ప్రేమించి, ఇక్కడున్న తల్లిదండ్రులను ప్రేమించి, యువతను ప్రేమించి, యువత పట్ల బాధ్యత కలిగి, మా గ్రామంలో ఉన్న యువతను మేము బాగు చేసుకోవాలి, మేము వారిని కాపాడుకోవాలి, మా పరిసర ప్రాంతాల్లో ఉన్న యువత చెడిపోకూడదు అన్న ఆశతో, ఆకాంక్షతో, ఆశయంతో ఇవన్నీ ఏర్పాటు చేసిందండి మీకోసం. ఏర్పాట్లు ఏదైనా బాల్య దశ. అందుకే కదా సామెతల గ్రంథంలో మీరు చదువుకున్నారు కదా, 22వ అధ్యాయం రాత్రి, ఇప్పుడు కూడా చదివారు కదా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22:6లో బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, వాడు పెద్దవాడు, నేర్పుము. ఎవరికి అప్పచెప్పాడు బాధ్యత? తల్లి తండ్రి. నేర్పించండి వాడికి వాడికి తెలియదు, వాడికి నేర్పించాలి. ఇప్పుడు నువ్వు నేర్పించకపోతే వాడు ఇంకేదో నేర్చుకుంటాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు తల్లి తండ్రి మంచి త్రోవ వాడికి నేర్పించకపోతే వాడు చెడు త్రోవ నేర్చుకుంటాడు కదా. అందుకే చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను ఒక తల్లిగా, తండ్రిగా మీరు నేర్పండి. మీరు కానీ అలా నేర్పించగలిగితే, మీరు కానీ ఆ పునాది వేయగలిగితే, వాడు పెద్దవాడైనా లేదా ముసలివాడైనా వాడు దాని నుంచి తొలగిపోడు. ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని వీలైతే పేపర్ కటింగ్స్ న్యూస్ ఏనండి, అబద్ధాలు కాదు, న్యూస్. ఏమంటే వీలైతే ఆ న్యూస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొన్ని మాత్రమేనండి, ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు. అందులో యువత చాలా భయంకరంగా పాడైపోయిందని చెప్తున్నాను కదా. ఎంతగా పాడైపోయింది అనటానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు, మచ్చుకు కొన్ని మాత్రమేనండి. ఈరోజే ఒక వార్త చెప్తాను. అమ్మాయిలండి, ఇదివరకు యాక్చువల్గానండి అబ్బాయిల గురించి వినేవాళ్ళమండి. మా చిన్నతనంలో, యవనంలో ఎక్కువగా అబ్బాయిల గురించి విన్న వార్తలు ఇప్పుడు అమ్మాయిల గురించి వినాల్సి వస్తుందండి. ఏంటట, ఎంత కామెడీగా ఉందో చూడండి. యూపీలో, ఉత్తరప్రదేశ్లోనండి అబ్బాయిల కోసం అబ్బాయి కోసం ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలట. చూసారా? అబ్బాయి కోసం అట ఘోరంగా, మామూలుగా కాదండి, ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలట. ఎంత వాళ్ళ వయసు? స్కూల్ ఇరటండి, స్కూల్లో అటు బహుశా 8th, 9th, 10th అయి ఉండొచ్చు. అప్పుడే టీనేజ్లోకి అడుగు పెట్టారు. ఒకడేనట, బయటకు వచ్చారట, అమ్మాయిలు వెళుతున్నారట. ఆ ఒక్కడి కోసం, ఆ ఒక్క అబ్బాయి కోసం వీళ్ళ 5గురు మధ్య డిస్కషన్కి వచ్చేసింది. వాడు నా బాయ్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ కదా నా బాయ్ ఫ్రెండ్, లేదు మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ కదా నా బాయ్ ఫ్రెండ్ అని ఇలా 5గురు అమ్మాయిలు ఒక్క అబ్బాయి కోసం ఒకరికొకరు రోడ్డు పైన జుట్లు పట్టుకొని భయంకరంగా కొట్టుకుంటున్నారట. ఇది ఏంటండి? ఇది ఏ కాలంలో ఉన్నాం చూడండి. ఒకప్పుడు ఒక అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకున్నారని విన్నాము. ఇప్పుడు అబ్బాయి కోసం అమ్మాయిలు. పోనీ అది ఎంత వయసు? స్కూల్లోనా? ఇందుకైనా పంపుతున్నారు స్కూల్కి. అమ్మా, తల్లి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని ఆ ఎండ వాన చలిలో రాత్రనక పగలనక వారికి తిండికి ఉన్నా లేకున్నా, వారికి కట్టుకోవటానికి బట్టున్నా లేకున్నా మీకుండాలి అని నీకు స్కూల్ ఫీజు, బస్సు ఫీజు, డ్రెస్సులు, బుక్స్, నోట్బుక్స్ ఏదంటది అప్పు చేసి నీకు అక్కడ వేలకు వేలు, లక్షల రూపాయలు నీకు కట్టేది. అక్కడికెళ్ళి ప్రేమలో పడిపోయి ప్రేమ కోసం రోడ్డు మీద కొట్టుకొని ఇలా న్యూస్ అవ్వాలనా?
ఈరోజు ఉన్నటువంటి యవనస్తులండి ఇది. ఏంటి ఇంత దారుణమా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పనులేనా అవి? నీకు నీ తల్లి కంటేనా, తండ్రి కంటేనా? ఈరోజు చూడండి, నీకు నవమాసాలు మోసిన తల్లి, జన్మనిచ్చిన తల్లి అనటం కంటే కూడా ఇంకొక మాట అన్నాడు. తల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు, నీ కొరకు తన రక్తాన్ని చిందించిన తల్లి. నీ తల్లి రక్తం చిందించకపోతే నువ్వు బయటపడవు తెలుసా? నీకోసం నువ్వు ఈ భూమి మీదకి రావటానికి, నువ్వు ఈ లోకంలో అడుగు పెట్టడానికి మొట్టమొదట నీకోసం రక్తం చిందించింది ఈ తల్లి అయితే, ఈ లోకంలో అడుగుపెట్టిన నువ్వు మరలా బ్రతికి తిరిగి నువ్వు పరలోకానికి వెళ్ళటం కొరకు, నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీవు చేసిన పాపాల కొరకు నీ కొరకు రక్తం చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ తల్లి ఈ లోకాలకు తీసుకురావడానికైతే, ఈ లోకానికి వచ్చిన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి రక్తం చిందించింది యేసు ప్రభు. నిజమేనండి. యేసు తర్వాత, దేవుడు తర్వాత ప్రేమించవలసిన, గౌరవించవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తల్లి, తర్వాత తండ్రి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు మహానుభావుడు. సిలువలో కొన్ని క్షణాల్లో ఊపిరిపోతుంది అనగా మరికొన్ని క్షణాల్లో ఊపిరిపోతుంది ఆయనది. కల్వరి కొండపై నింగికి నేలకు మధ్య ఆ సిలువలో వేలాడుతూ అప్పటికే ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి, తల మీద ముళ్ళ కిరీటంతో, కొరడా దెబ్బలతో మాంసమంతా వేలాడిపోతూ, ఆ సమయంలో తల్లి గురించి ఆలోచించాడు. అదే యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏంటి ఆ పరిస్థితుల్లో, ఆ పొజిషన్లో ఆయన పరిస్థితే బాగోలేదు కదా. ఆయనే భయంకరమైన దెబ్బలతో, ఉమ్మి వేతలతో, భయంకరమైన కొరడా దెబ్బలతో, ముళ్ళ కిరీటంతో అంత రక్తపు ముద్దగా మారిపోయి ఆ పరిస్థితుల్లో కూడా తల్లి గురించి ఆలోచిస్తున్నాడు అని అంటే అది ఒక కుమారుడిగా తన బాధ్యత. ఆ పరిస్థితుల్లో కూడా తన బాధ్యతను మర్చిపోలేదు. కొడుకు, మంచి కొడుకు అంటే యేసు ప్రభుల వారు మంచి కొడుకు. అలాంటి పరిస్థితుల్లో తల్లి పట్ల అంత బాధ్యత చూపించాడే. ఈరోజు నువ్వు నీ కొరకు రక్తం చిందించిన తల్లి లోకానికి, ఇక తల్లి నీ కొరకు ఒకసారి రక్తం చిందించింది. ఒకసారి రక్తం చిందించి నిన్ను ఈ భూమి మీదకి తీసుకుని వస్తే, వచ్చినప్పటి నుంచి నువ్వు పెరిగి పెద్దవాడైనంత వరకు నీ కొరకు ప్రతిరోజు తన రక్తాన్ని చెమటగా మారుస్తున్నది ఎవరు తెలుసా? తండ్రి. తల్లి ఒకసారి, తండ్రి ప్రతిరోజు ప్రతి క్షణం నీ కొరకు రక్తం చిందించేవాడు. అటువంటప్పుడు ఈ తల్లిని కాదు అని, ఈ తండ్రిని కాదు అని 5 నిమిషాల క్రితం చూపుకున్న కంటికి నచ్చాడు అని 5 నిమిషాల క్రితం పరిచయమైన వాడు ప్రేమికుడు అని, ప్రియురాలు అనుకొని కన్నవారిని కూడా పక్కన పెట్టి, తోడబుట్టిన వారిని కూడా వదిలేసి వారి కోసం రోడ్డు మీద గొడవలు కొట్టుకోవటమా? ఎటు వెళ్ళిపోతున్నారు మీరు? ఎటు వెళ్ళిపోతుంది యువత? ఇది కొట్టుకోవడం అనేది ఏదైతుందో, భయంకరంగా కొట్టుకోవటం అనేది ఏదైతే ఉందో, ఇదే మనకి ఇలా ఉంటే పాకిస్తాన్లో, అది కూడా చూడండి, న్యూస్ చూపిస్తారు. పాకిస్తాన్ దేశంలో ఒక యువతి, పాకిస్తాన్లో ఒక యువతి కంప్లీట్గా తాను ప్రేమించినటువంటి తన ప్రియుడితో తల్లి తండ్రి వివాహానికి ఒప్పుకోవటం లేదని, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, కుటుంబ సభ్యులు ప్రియుడితో పెళ్ళికి ఒప్పుకోవటం లేదని చేసిన దారుణం ఏంటో తెలుసా? ఆ 13 మందిని వారి ఆహారములో విషం కలిపి 13 మందిని చంపేసిందండి. కూతురు, అందులో తల్లి తండ్రి తోడబుట్టిన వారు కూడా. ఇంత ఘోరమా? ఇంత రాక్షసత్వమా? ఏంటి ఇంత క్రూరత్వమా? ఇది ప్రేమనా? ప్రేమ చంపుతుందా? నిజంగా అది ప్రేమ అయితే
ఏంటి రోడ్డు మీద కొట్టుకోవడమా? అల్లరి పాలవుతుందా? నిజంగా అది ప్రేమ అయితే మరొకరికి హాని చేస్తుందా? మరొకరిని బాధ పెడుతుందా? మరొకరిని చంపుతుందా? ఏకంగా 13 మంది, అందులో తల్లి తండ్రి కూడా ఉన్నారంటే ఏంటి? అది ప్రేమ ఏంటండి? ఇది ఈరోజున్న యువత. ఇంకొక ఘోరం, ఎందుకంటే ఈ ప్రేమ అనేది ఇది కూడా ఒక మత్తు, మర్చిపోకూడదు. ప్రేమ అనేది మత్తు. మరలా చెప్తాను, ప్రేమ మత్తు, మద్యం మత్తు, మతం మత్తు. మతం అనే మత్తులో ఉన్నా, మద్యం అనే మత్తులో ఉన్నా, ప్రేమ అనే మత్తులో ఉన్నా, వ్యభిచారం అనే మత్తులో ఉన్నా, ఈ మత్తులో నుంచి మనిషిని బయటకు తీసుకురావడం చాలా కష్టం. అందులో యువత మీకు తెలియకుండానే నెమ్మదిగా ఆ మత్తులోకి మీరు జారుకుంటున్నారేమో. అది చాలా భయంకరమైన మత్తు. మద్యం మత్తులో ఉన్నవాడికి ఎవరూ కనబడరు, మద్యం తప్ప. మతం అనే మత్తులో ఉన్నవాడికి ఆ మతం తప్ప ఇంకేమి పట్టదు వాడికి. అలానే ప్రేమ అనే మత్తులో ఉన్నవాడికి కూడా ప్రియుడికి ప్రియురాలు తప్ప ఇంకెవరూ కనబడరు, ప్రియురాలకి ప్రియుడు తప్ప ఇంకెవ్వరూ కనబడరు. ఎవరూ కనిపించడం లేదు గనకనే కదా చివరికి కన్నవారిని కూడా చంపుకుంటున్నారు. ఇదే కదా. ఈ మత్తు నుంచి ఎప్పుడు రావాలి యువత బయటికి? ఈ మత్తులోకి వెళ్ళకూడదు, ఈ మత్తులో పడకూడదు అని అంటే ఒకటే దేవుడు చూపించిన పరిష్కారం. రండి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన పిలుస్తున్నాడండి. ఎవరిని? యువతను పిలుస్తున్నాడు. వారు ఎలాంటి వారైనా కానివ్వండి, ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా ఉండనివ్వండి, ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు నిజంగా మీరు వినగలిగితే, నిజంగా ఆయన యొద్దకు మీరు రాగలిగితే ఆయన నిజంగా బాగు చేస్తాడా? బాగు చేస్తాడండి. బాగు చేస్తాను అని చెప్పి ఆయన మాట ఇస్తున్నాడండి. ఎందుకంటే ఎంతమంది జీవితాలు దేవుడు ఆయన మార్చలేదు. ఆయన యొద్దకు వచ్చిన, ఆయన మాట విన్నా ఎంతమంది బ్రతుకులు బాగుపడలేదంటారు చెప్పండి. కానీ ఒకరోజు ఇశ్రాయేలు సమాజం దేవుడి మాట వినలేదు. అలా దేవుడి మాట వినక, దేవుడి మాటకు లోబడక వారు ఎంతటి భయంకరమైన పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారో అన్న విషయాన్ని చెబుతున్నప్పుడు చాలా బాధేస్తుంటుందండి. ఒకసారి 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నప్పుడు, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. ఆ పదం చూడండి ఏమంటున్నాడో. నీ క్షేమకాలంలో 20వ వచనంలో, నీ విటకాండ్రు నాశనమైరి, లెబనోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని, కానీ నేను వినను అని నీ వంటివి, నేను వినను అని నీ వంటివి. నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. ఎంత ఘోరం! పిలిచాడండి ఆయన. ఇర్మియా అనేటువంటి ఒక ప్రసంగికుణ్ణి, ఇర్మియా అనేటువంటి ఒక బోధకుణ్ణి, స్పీకర్ను పంపించాడు యెరూషలేము పట్టణానికి. వెళ్ళు ఇర్మియా, నువ్వు చెప్పు. అందులో బాలురున్నారు, యవనస్తులున్నారు, పెద్దలున్నారు, అందరినీ కూర్చోబెట్టి చెప్పు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చేయమని చెప్పు. రావట్లేదండి, వినలేదు. అదే చెప్తున్నాడు, నీ క్షేమకాలములో నీతో నేను మాటలాడి తిని కానీ నేను వినను. ఎవడండి వింటాడు నిజంగా? దేవుడి మాట ఎవడండి వింటాడు? ఎవరండి మంచి చెబితే వింటారు? వాక్యాన్ని వినేటువంటి యవనస్తులు ఎవరు చెప్పండి? ఈ రోజుల్లో మీరు చెప్పండి, వాక్యం అంటే యవనస్తులకు ఇష్టమా? వాక్యం అంటే ఇష్టం ఉండదండి. మరి ఏం కావాలి? జబర్దస్తులు కావాలి వాడికి, ఇంకా ఎక్స్ట్రా జబర్దస్తులు కావాలి వాడికి. ఏం కావాలి? సినిమాలు కావాలి. ఆ సినిమాలు కూడా ఎలాంటి సినిమాలు అయి ఉండాలి? నరకటం, చంపటం, లేదా అశ్లీల అసభ్య హింసతో కూడిన ఆ సినిమాలే కదా ఈరోజు.
కలెక్షన్, భారీ కలెక్షన్స్ అండి. ఆ సినిమాలే కదా అలాంటి సినిమాలు. ఏముందిరా సినిమా సారాంశం అంటే స్మగ్లింగ్ ఎలా చేయాలి చూడండి. అక్కడ కొట్టుకుంటున్నారు, తొక్కిసలాట, చచ్చిపోతున్నారు. ఏం నేర్చుకున్నావు చెప్పు? ఎలా దోచుకోవాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా చంపాలి, ఎలా పాడు చేయాలి. ఇదే కదండి, ఇదే కదా. మీకు తెలియదు ఏం కాదండి. పిల్లోడు, తల్లి చనిపోయింది, పిల్లోడు ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు. వాడి వయసు ఎంత? 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఎట్లా వాడి వయసు? అంత చిన్న పిల్లోడు. వాడట అభిమాని అట. ఏంటి ఆ వయసులో వాడు అభిమాని అండి? వాడు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి అండి ఈరోజు. వాడు బతుకుతాడో లేదో కూడా చెప్పలేమండి. ఒకవేళ వాడు జీవంతో వచ్చినా వాడు భవిష్యత్తు ఏంటో ఎవరికి అర్థం కావటం లేదండి. ఒకవైపు తల్లిని పోగొట్టుకొని ఉన్నాడు, ఒకవైపు వాడు మంచానికి ప్రస్తుతానికి ఇంకా హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు. వస్తాడా? వచ్చినా మునుపట్ల నిలబడగలడా? మాట్లాడగలడా? స్కూల్కి వెళ్ళగలడా? చదువుకోగలడా? సందేహం లేదు. ఎందుకు? అప్పుడు ఒక సినిమా పిచ్చి, ఆ పిచ్చి ప్రాణాలకు మీదకి వచ్చింది. ఎంతమంది అండి కటౌట్లు పెడుతూ కరెంట్ షాక్ కొట్టి ఏమండి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? ఆ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళిపోయి తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇదే మొదటి కాదు, గతంలో ఎన్నో జరిగాయి. ఇదంతా కూడా ఎవరు? యువత. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్న, దేవుడు ఇస్తున్న పిలుపు, దేవుడు చేస్తున్న హెచ్చరిక. ఏమంటున్నాడు? నీ క్షేమకాలంలో, మళ్ళా చెప్తున్నాను, యువత, దేశమా, సమాజమా చెబుతున్నాను, నీ క్షేమకాలములో నీతో నేను మాటలాడి తిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి నీకది వాడుక. 32వ అధ్యాయం ఏం చెప్తున్నాడండి? 32వ అధ్యాయం ఇదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయములో మరొక మాట మనం చూడగలిగితే పురిలారా, మరొక మాట 30వ వచనం, ఇది ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనంలో, ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని, చూడండి, తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. అబ్బబ్బబ్బబ్బ, దేవుడికి ఎంత కోపంగా ఉంటుందండి, ఎంత వేదనగా ఉండి మాట్లాడుతున్నాడండి. ఇప్పటి నుంచి కాదయ్యా, బాల్యము నుండి. ఏలయనగా ఇశ్రాయేలు వారు యూదా వారు తమ బాల్యం మొదలుకొని నా ఎదుట చెడుతనము చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు అన్నాడు. 33, నేను పెందల కడ లేచి చెప్తున్నాడు, నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. నిర్లక్ష్యం. చాలామంది చాలా చోట్ల మీరు చూడండి, సువార్త అంటేనండి, వాక్యం చెప్తానంటే ఎవండి ఎంత నిర్లక్ష్యం అంటే, చాలామంది ఆదివారం ఆరాధన జరుగుతుంటుంది, బైక్ మీద వెళ్ళిపోతుంటారు, ఆరాధన జరుగుతుంటుంది, పనులకి వెళ్ళిపోతుంటారు. ఏమండి ఎంతమందికి అండి ఆరాధన అంటే శ్రద్ధ? ఆదివారం వచ్చింది, ఆరాధనకి వెళ్ళాలన్న ఆ శ్రద్ధ, ఆసక్తి, ఆ భయం ఎంతమందిలో ఉంది చెప్పండి మీరు? ఏమండి సంవత్సరం అంతా కూడానండి ఏ ఒక్క ఆదివారపు ఆరాధనను మేము పోగొట్టుకోక ప్రతి ఆరాధనలో మేము పాలు పంచుకొని దేవుణ్ణి ఆరాధించాము, వాక్యాన్ని విన్నాము, మా కుటుంబాలను ఆత్మీయంగా నిలబెట్టుకోగలిగామని చెప్పగలిగిన కుటుంబాలు ఎన్ని ఉంటాయి చెప్పండి ఇక్కడ? లేదు. అంటే ఇవ్వరా దేవుని మాటలకు? ఇవ్వము మేము. ముఖం తిప్పేసుకుంటారు, వీపు చూపించేశారట. ఏం జరిగింది అని అంటారా? ఏం జరిగింది? దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వస్తే ఏమవుతుంది అంటారా? నీకు కోపం వస్తేనే అప్పుడప్పుడు పిల్లలతో అంటావు, ఒరే కర్ర ఎరిగిద్దిరా అని.
నీకు కోపం వస్తే ఒక తండ్రిగా కర్రీరిగిద్ది అన్నప్పుడు, నీకు కోపం వస్తే వీపు పగిలిపోద్ది అన్నప్పుడు, మరి దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుందో? నీ కోపం ఎక్కువ, దేవుడు కోపం ఎక్కువ? నువ్వేం చేయగలవు? ఒక విషయం తెలుసా, నీకు గాని కోపం ఎక్కువైపోయింది అనుకో, వాడి వీపు పగిలిపోవటం ఏమో, నీ చేతిలో కర్రెరగటం ఏమో, కానీ నీ గుండె ఆగిపోవటం ఖాయం. నీకు అర్థమైందా? మనిషికి మరీ ఎక్కువ కోపం వచ్చేసింది అనుకోండి, ఏమైపోతుంది? కోపం ఎక్కువైపోతే బీపీ పెరిగిపోద్ది. బీపీ పెరిగిపోతే ఏమైపోద్ది? గుండె టక్కుమని ఆగిపోద్ది. అవును, నువ్వేం చేయగలవు నీ కోపంతో? కానీ దేవుడు, ఆయనకు కోపం వచ్చిందా, ఒకటి కాదు, రెండు కాదు, శాల్తీలే లేచిపోతాయి. దేవుని కోపం. ఏం చేశాడంటారా? ఇశ్రాయేలు యూదులను ఏం చేశాడు? చెప్పాడు, నెబుకద్నెజరుకు అప్పగించేశాడు, బబులోనుకు అప్పగించేశాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ రాజ్యం వచ్చేస్తుంది యూదా మీదికి, యుద్ధానికి వచ్చేశారు. దొరికిన వాణ్ణి దొరికినట్టుగా కత్తితో పొడి చేసుకుంటూ తలలు ఎగిరి తెగి పడిపోతున్నాయి ఒక్కొక్కరివి. ప్రాణాలతో పారిపోతున్నారు, దాక్కుంటున్నారు. అలా పారిపోయి దాక్కున్న వారిని పట్టి చేతులు సంకెళ్లతో బంధించి గుర్రాలకు రథాలకు వెనకాల కట్టి ఈడ్చుకొని వెళ్ళిపోయారు బబులోను దేశానికి. ఇలా ముమ్మారు జరిగింది. చివరికి మూడవసారి కట్టుకున్న దేవాలయాన్ని కూడా వాడు నేలమట్టం చేసేసాడు. బంగారు దేవాలయం, బంగారు దేవాలయమైన యెరూషలేము దేవాలయాన్ని నేలమట్టం చేసేసాడు. లేకుండగా మొత్తం అక్కడ ఏమీ లేదు, బూడిద కాల్చేసాడు. తర్వాత ప్రాకారాలు పడగొట్టేశాడు. అసలు అక్కడ దేశమే లేకుండగా చేసేసాడు. ఇంత భయంకరమైన పరిస్థితి యూదాకు. అవును, ఎందుకు? దేవుని మాట వినకపోవటం. ఎప్పటి నుంచి, ఎన్ని మార్లు, ఎంతమంది సేవకులు, ఎంతమంది బోధకులు, ఎంతమంది ప్రవక్తలు వెళ్ళినా, చెప్పినా, హెచ్చరించినా వినక, పట్టించి కొనక, పెడచెవిన పెట్టి ముఖం తిప్పుకొని వీపు చూపించి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఆఖరికి పట్టిన గతి అది. ఒక్కసారి బాగుందనుకుంటున్నారా? ఇప్పుడు పోనీ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉంటే ఈ క్షేమకాలములో దేవుడు సేవకులుగా మమ్మల్ని మీ మధ్యకు పంపి మీ ముందు నిలవపెట్టి మా ద్వారా ఆయన ఈ మాటలు చెప్పిస్తున్నాడు అని అంటే మీరు వినండి. ముఖం తిప్పుకోకండి, వీపు చూపించకండి. ముఖం తిప్పినా, వీపు చూపించినా రేపొద్దున మీ పరిస్థితి కూడా అంతే భయంకరంగా మారిపోద్ది. ఇది దేవుని హెచ్చరిక, దేవుడు చెప్పిన హెచ్చరిక. దేవుడు జరిగింది చెప్పాడు మన కోసం, బుద్ధి రావాలి అని, బోధ కలగాలి అని. అలా కాక నిజంగా బాల్యము నుంచి దేవుని యొక్క మాటలకు లోబడి దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటుందో జీవితం అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తానండి. నిజంగా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. అందులో మనకు చరిత్రలో కనిపించేటువంటి వారిలో దావీదు అనేటువంటి వ్యక్తి గురించి మనకు తెలియంది కాదు. దావీదు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అని అంటే, ఆయన యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడ్డాడు. యేసు ప్రభుకు తండ్రిగా పిలువబడ్డాడు కదా. యేసు ప్రభుని చూచినటువంటి ఆ రోజున్నటువంటి మనుషులందరూ కూడా, అందులో ఆఖరికి దయ్యాలు కూడా యేసును చూసి ఏమన్నాయో తెలుసా? దావీదు కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. అబ్బబ్బబ్బా, దావీదుకు యేసు ప్రభుకు మధ్య 1000 సంవత్సరాలు. దావీదుకు యేసు ప్రభుకు మధ్య 1000 సంవత్సరాల గ్యాప్. దావీదు తర్వాత 1000 సంవత్సరాలకు వచ్చాడు యేసు ప్రభు. కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా యేసును చూస్తూ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు? దావీదు. క్రొత్త నిబంధన ప్రారంభాన్ని మనం చదువుతున్నప్పుడు మత్తయ్య గారు అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించాడు. దావీదు కుమారుడు ఏంటండి? యేసు ప్రభు ఈరోజు మనం ఆరాధించే, ఈరోజు మన గుండెల్లో ఉన్న, ఈరోజు మనం నమ్మినా, మనం ధరించిన, మనం ప్రకటిస్తున్న ఆ మహానుభావుడు ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడు? దావీదు. ఎంత గొప్ప అద్భుతం కదండి, ఎంత గొప్ప ఆధిక్యత కదా దావీదుకది. ఇంతకు దావీదుకు ఎందుకు అంత గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు? ఎందుకు అంత గొప్ప చేశాడు దావీదును? ఎందుకు ఎంత గొప్పవాడయ్యాడు దావీదు? దావీదు కూడా ఎవరైనా దాటుకొని వచ్చిన వాడే కదా. దావీదు కూడా బాల్యాన్ని దాటుకొని వచ్చిన వాడే కదా. ఎవరైనా కానీ బాల్యం ఉంటుంది ఎవరి జీవితంలోనైనా,
యవ్వనం ఉంటుంది, ఆ తర్వాత మధ్యస్థం, ఆ తర్వాత వృద్ధాప్యం. ప్రతి మానవ జీవితంలో ఈ 4 దశలు ఉంటాయి కదా. 1 బాల్యం, 2 యవ్వనం, 3 మధ్యస్థం, ఆ తర్వాత వృద్ధాప్యం. దావీదు కూడా బాల్య దశలో ఎవడు ఉన్నవాడే. ఆ తర్వాత యవ్వనంలోనికి వచ్చాడు, ఆ తర్వాత మధ్యస్థం, ఆ తర్వాత వృద్ధాప్యంలో చనిపోయాడు. మరి ఆయన ఎందుకు అంత గొప్పవాడుగా పిలువబడ్డాడు? కారణం, ఒక్కసారి ఆయన బాల్యాన్ని చూద్దామా. ఆయన బాల్యములో ఆయనకున్న పునాది భక్తి. బాల్యములో ఆయనకి పడిన పునాది ఎంత గొప్ప పునాది వేసుకున్నాడు అంటాం కంటే, తండ్రి యెషయి, ఆయన తండ్రి పేరు యెషయి, బలమైన పునాది వేశాడు. అంత గొప్ప పునాది ఆ యెషయి వేశాడు గనక ఆ పునాది మీద ఇక ఆయన కట్టుకున్నాడు. ఏమండి, పునాది వేయడం వరకే తల్లిదండ్రుల పని, కట్టుకోవడం ఎవరి పని? యువతగా మీ పని అది. అందుకే యవన కాలమున కాడి మోయ, నువ్వే మోసుకోవాలి. ఇక నువ్వే మోయాలి, వాళ్ళేం పెట్టరు, తల్లి తండ్రి పెట్టరు, నువ్వు మోయాలి, నువ్వెత్తుకోవాలి. తల్లిదండ్రుల పని ఎంతవరకు అనంటే, బాల్యములో నీకు ఆ పునాది, భక్తి పునాది, వాక్యపు పునాది, ఇది నీకు వాళ్ళు వేయడం వరకు. యవ్వనంలోకి వచ్చావా, పరిగెత్తాలి ఇక నువ్వే. యవ్వనంలోకి వచ్చాక ఎవరు వింటారండి? తల్లిదండ్రుల మాట ఎవరు వినరు, తల్లిదండ్రుల మాట వినరు. తల్లిదండ్రుల మాట వినే వాళ్ళైతే, ఎందుకంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆడపిల్లలు ఒక్కడి కోసం 5 ఎందుకు కొట్టుకుంటున్నారు అలా? అంటే యవ్వనంలో వినరా? విన్నట్టుగా ఉంటారు అంతేగాని వినరు. యవ్వనానుకున్నటువంటి ఒక పెద్ద బలహీనత ఏంటంటే రోగం, యవ్వనస్తులు వింటున్నట్టుగా ఉంటారు తల్లిదండ్రుల మాట. మీరు అలా వింటున్నారు కదా అని మీరు అనుకోకండి, చెవులతో వింటాడు అంతే, ఆడు చేయడు. మనం అనుకుంటామంటే, ఎంత ఓపికగా వింటున్నాడో నా కొడుకు, ఎంత ఓపికగా వింటుందో నా కూతురు అని మనం అనుకొని ఆనందపడుతుంటాం. వింటారు మాత్రమే, చెయ్యరు. ఇక్కడ వాళ్ళు వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత వాడు అనుకున్నదే చేస్తాడు. అదే యువత అంటే. మరి యూత్ అంటే అంతే తప్ప నువ్వు చెప్పింది వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి నచ్చిందే చేస్తారు, వాడికి నచ్చిందే తింటాడు, నచ్చిన చోటుకి వెళ్ళిపోతాడు. యూత్ వాడు అలా కాకూడదు అనుకుంటే, బాల్య దశలో ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా వేస్తే వింటాడు. అందుకే పునాది వేయటం తల్లిదండ్రుల బాధ్యత, కట్టుకోవటం, జీవితాన్ని కట్టుకోవటం యువతగా మీ బాధ్యత. ఒకసారి దావీదు ఎందుకంత గొప్పవాడయ్యాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు 71వ కీర్తనలో మంచి మాట చెప్తాడండి. ఒకసారి 71వ కీర్తన చూద్దామా. 71వ కీర్తన 5వ వచనం. ముందుగా 71వ కీర్తన 5వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము. ఎవరు? ఏంటి? నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అబ్బా, బాల్యము నుండి ఎవరట ఆయనకు ఆశ్రయం? దేవుడు. అందుకే కదా జ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దినములలోనే నీ సృష్టికర్తను స్మరించు, స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. అప్పుడే పడాలి. దావీదు, బాల్యము నుండి నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, నేను నిన్ను ఆశ్రయించానయ్యా, నీ దగ్గరకు వచ్చానయ్యా, నీ నీడలో ఉన్నానయ్యా. సేవకులు ఏమంటే నాకంటే ముందు మాట్లాడి చూసారా, మంచి మాట చెప్పారు. దాచబడ్డాడు యోషువ, దాచబడ్డాడు. యెహోయాదా అనుకుంటాను, ఏమండి మామ దాచిపెట్టాడు. ఎక్కడ? దేవుని మందిరం. ఎందుకు? అతల్య దుర్మార్గురాలు, అది భక్తిహీనురాలు, మూర్ఖురాలు, చంపేస్తుంది మొత్తం, ఎవడు మిగలకూడదని ఆ రాజవంశంలో. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా పసివాడుగా ఉన్నటువంటి ఆ బిడ్డను, యోవాషును తీసుకుని వెళ్ళి దేవాలయములో 7 సంవత్సరాల పాటు పెంచాడు. దేవాలయములో పెరిగాడు. చూసారా, దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు. అలానే సమూయేలు గురించి కూడా మనం చదువుకుంటాం, తెలుసు కదండి. సమూయేలు గురించి, న్యాయాధిపతుల కాలం అది. ఆ సమూయేలు గురించి చదువుతున్నప్పుడు కూడా సమూయేలును కూడా తల్లి హన్నా పాలు విడవగానే తీసుకుని వెళ్ళి ఎక్కడ వదిలేసిందట?
మందిరం. పాలు విడవగానే తీసుకెళ్ళి మందిరంలో వదిలేసింది. బా, ఎంత బాగా పెరిగాడండి సమూయేలు, ఎంత బాగా పెరిగాడు. నాకు నిజంగానంటే సమూయేలు జీవితం నాకు చదువుతున్నప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించిందండి సమూయేలు గారికి. మచ్చలేని వ్యక్తి అండి సమూయేలు. ప్రజలందరి ముందు ఎంత ధైర్యంగా మాట్లాడతా తెలుసా? నేను ఎప్పుడైనా కానీ మీ నుంచి ఏదైనా ఆశించానా? మీ పశువులను కానీ, మీ వెండిని కానీ, మీ బంగారాన్ని కానీ, ఏదైనా నేను ఎప్పుడైనా ఆశించానా? చెప్పండి మీలో ఎవరైనా. అండ్ ఓపెన్ ఛాలెంజ్. యేసుప్రభులా కదా? యేసుప్రభు కూడా అదే కదండి. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? పబ్లిక్లో మాట్లాడాడు. అక్కడ సమూయేలు చాలా గొప్పగా పెరిగాడండి. విషయం ఏంటంటే, ఏలి ఆయన ఎవరి దగ్గర పెరిగాడో, ఆయన కొడుకులు చెడిపోయారేమో కానీ, దుర్మార్గులుగా మారిపోయారు కానీ, సమూయేలు మాత్రం తను కాపాడుకున్నాడు. బాల్యం బా అద్భుతం అండి. దేవుని ఆశ్రయించాడు, దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు యోవాషుని కూడా మనం చూసాం. అలానే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? దావీదు గారు బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అని చెబుతూ అదే అధ్యాయంలో 71లోనే 17వ వచనానికి వచ్చేటప్పటికి, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఎప్పటి నుంచేట? బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చావయ్యా. అంటే ఎప్పటి నుంచి జరగాలన్నమాట బోధన? ఎప్పటి నుంచి జరగాలి? బాల్యము నుంచి. ఎప్పటి నుంచి శిక్షణ? బాల్యము నుంచి. అందుకే కదా, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, ప్రభు శిక్ష, ప్రభు బోధ ఎప్పటి నుంచి? బాల్యము నుంచి. అలా నేర్పించగలుగుతున్నారా? ఆ పునాది వేయగలుగుతున్నారా తల్లిదండ్రులారా? మీరు పట్టించుకోకపోతే మీ పిల్లలను, మీరు వాక్యం నేర్పించకపోతే, మందిరానికి మీరు రాక వారిని మీరు తీసుకొని రాకపోతే, కూడికలకు మీరు రాక వారిని మీరు తీసుకొని రాకపోతే, మీరు కూర్చోక వారిని కూర్చోబెట్టకపోతే, మీరు చదవక వారు మీరు చదవకపోతే వారు చదవక, మీరు మోకరించితే మీరు మోకరించక వారు మోకరించక, మీకు సేవకులంటే గౌరవం లేక వాడికి గౌరవం లేక, మీకు దేవునంటే భయం లేక వాడికి భయం లేక, మీకు భక్తి లేక వాడికి భక్తి లేక, ఈ కుటుంబాలు రాబోయే తరాన్ని మీరే కదా పాడు చేస్తున్నారు. రాబోయే తరాన్ని మీరు కదా నిర్వీర్యం చేస్తున్నారు. కనీసం మీ పిల్లల కోసమైనా ఆలోచించరా? మీ పిల్లల కొరకైనా మీరు మారాలి, మార్పు చెందాలి. లేదంటే ఈరోజు మనం న్యూస్లో ఎవడి గురించో చదువుతున్నాం. ఎక్కడో పాకిస్తాన్లో జరిగింది, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగింది, ఎక్కడో ఒరిస్సాలో జరిగింది, ఎక్కడో పంజాబ్లో జరిగింది అని చదువుతున్నాం. చూసారా? రేపు నీ ఇంట్లోనే జరిగిందని చదువుకోవాలి. ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత భయంకరం. ప్రభువుని నమ్ముకున్నాము, క్రైస్తవులం అయ్యాము, బైబిల్ పట్టుకున్నాము, ప్రార్థనకి వెళుతున్నాము అని అంటే ఈ లోకానికి మనం వెలుగు, ఈ లోకానికి మాదిరి, ఈ లోకాన్ని ప్రభు దగ్గర నడిపించవలసిన వారం మనం. ఇక్కడ మాదిరి తల్లిదండ్రులుగా చూడండి, ఆలోచించండి. మీరే కాదు, మీ పిల్లలు, యువత అందరూ ఈ బాల్యం అనేటువంటి ఈ వయసులో సరి అయినటువంటి వాక్యపు పునాది. అందుకే ఇది ఏంటంటే భక్తి జీవితానికి బోధేనండి, వాక్యమేనండి. ఈ వాక్యమే భక్తి జీవితానికి ఆధారం. మీరు వాక్యాన్ని పోగొట్టుకోకూడదు, వాక్యాన్ని అసలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే చివరిలో ఒక 2 మాటలు మీకు చూపిస్తాను. తీతు పత్రిక ముగించే ముందు సమయమైంది. తీతు పత్రిక 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నప్పుడు, తీతు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం. భక్తికి ఆధారం అట. ఆధారం అంటే ఏంటి? పునాది. ఆధారం ఏంటి? పునాది అండి. ఆధారం అంటే పునాది అని అర్థం. ఏమండి, ఈ ఇంటికి ఆధారం ఏంటంటే ఒక పిల్లర్స్ అండి. ఈ ఇంటికి ఆధారం ఏంటంటే ఒక పునాది కనపడుతుంది కదా. అంటే ఈ ఇంటికి ఆ పునాది. ఏమండి, అపార్ట్మెంట్కి ఆ పిల్లర్స్, పునాది ఆధారం. మరి భక్తి జీవితానికి ఆధారం ఏంటి?
సత్య విషయమైన అనుభవం. అంటే సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యమే నీ భక్తికి ఏంటది? ఆధారం. వాక్యమే భక్తికి ఆధారం. అయితే సత్యమే ఈ భక్తికి ఆధారం అయితే, చివరిలో సత్యమే భక్తికి ఆధారం, సత్యమే భక్తికి ఆధారం అయితే ఈ సత్యము దొరికే చోటెక్కడా? సత్యము లభించే చోటెక్కడా? సత్యం మనకెక్కడ దొరుకుతుంది? సత్యము దొరికే ఒకే ఒక చోటు, అది జీవము కలిగిన దేవుని మందిరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 3వ పత్రిక 14-15లో శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘం, మీరు వెళుతున్న సంఘం, మీరు వెళ్ళే సంఘం, మీరు వెళ్ళవలసిన సంఘం, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది అన్నాడండి. సంఘం అంటే చిన్నదనుకుంటున్నారా మీరు? సంఘాన్ని చాలా తేలికగా మాట్లాడేస్తారా నోటి మాటలతో? సంఘం కోసం ఎప్పుడు తొందరపడి నోరు జారకండి ఎవ్వరు కూడా. సంఘం అంటే ఏమనుకుంటున్నావు? అది సత్యానికి స్తంభం. సత్యం ఎందుకంటావా? నీ భక్తికి అక్కడే, నీ భక్తి జీవితం అనేది మెరుగుపడేది, నీ భక్తికి ఆధారమే వాక్యం అయితే, ఆ వాక్యము దొరికే చోటే సంఘం అయితే, నీ భక్తికి ఆధారమైన సంఘం కోసం తప్పుగా మాట్లాడతావా? తూలనాడతావా? హేళనగా మాట్లాడతావా? ఇక నీకెక్కడుంటుంది భక్తి? నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు భక్తిగా ఉండవు, సంఘంలో ఉంటే భక్తిగా ఉంటావు. నీకు నువ్వుగా ఏమంటే వ్యక్తిగతంగా ఉంటే నువ్వు భక్తిగా ఉండలేవు. అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరికి వారుగా ఒంటరిగా ఉంటే, కుటుంబంతో ఉంటే భక్తిగా ఉండగలము అనే ఒకవేళ అనుకుంటే, ఎందుకు ఆ రోజు అపోస్తుల బోధ, సహవాసం ఎందుకు ఏర్పాటు చేశాడు ఆయన? సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు ఆయన? చాలామంది సంఘానికి వెళ్ళమండి, అయినా నువ్వు సంఘానికి వెళ్ళను అంటే నీ భక్తి సరియైంది కాదు, నువ్వు భక్తిలో ఉండలేవు ఎంతో కాలం. నువ్వు సంఘంతో అందుకే ఆయన రక్షణ పొందిన వారిని అనుదినము ఆయన సంఘములో చేర్చుచుండెను. అనుదినము రక్షణ పొందుచున్న వారితో చేరుస్తున్నాడు ఆయన. నువ్వేంటి చేరనంటావు? చేరితేనే కదా నువ్వు భక్తిగా ఉంటావు. ఎందుకు? సంఘం సత్యానికి అది ఆధారం. వాక్యం అక్కడే ప్రకటింపబడుతుంది. వాక్యం ఉన్న చోటది. వాక్యం ఎందుకంటావా? వాక్యం లేకపోతే నువ్వు భక్తిగా బతకలేవు. అందుకే చివరి మాట 119వ కీర్తన 11వ వచనంలో 119వ కీర్తన 9, 10, 11 వచనాలలో కీర్తనకారుడు మాట్లాడుతూ, చాలాసార్లు మీరు చదువుకొని ఉంటారు ఆ మాట, మళ్ళీ ఒక్కసారి ఈ సమయంలో చూద్దామా? 9వ వచనం నుంచి యవనులు చెప్తున్నాడు. మళ్ళీ యవనస్తుల దగ్గరికి వచ్చాడు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? యవనుల నడత బాగోలేదా? ఏం బాగుంది? మాట బాగోలేదు, వాడి కటింగ్ బాగోలేదు, వాడి డ్రెస్ అస్సలు బాగోదు. వాడి డ్రెస్ ఎలా ఉందో మీకు తెలియదు ఏముంది చెప్పండి? యూత్ నిజంగా తల్లి తండ్రికి ఇష్టమైన డ్రెస్ వేసుకుంటారంటే వాడికి ఇష్టమని తీసుకుంటారు. వాడికి ఇష్టం, కటింగ్ వాడిష్టమే, డ్రెస్ వాడిష్టమే, కలర్ వాడిష్టమే, మ్యాచింగ్ వాడిష్టమే. మీరు చెప్పిన టైంకి వెళ్ళాడు, వాడు నచ్చిన టైంకి వస్తాడు. మీరు చెప్పిన టైంకి వెళ్ళి వాడు నచ్చిన టైంకి వెళ్ళిపోతాడు. యూత్ చాలా తప్పు చేస్తున్నారు నాన్న, చాలా తప్పు. మీ జీవితాన్ని మీరే చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. మీరు పాడైపోవటమే కాదు, కన్నవారికి కంటతడి పెడుతున్నారు. కన్నవారికి మాత్రమే కాదు, తోడబుట్టిన వారే కాదు, వీధి, వాడ, సంఘము, సమాజం అందరికీ మీరు బాధను మిగిలిస్తున్నారు. ఆఖరికి నమ్మి తల్లి గర్భంలో నీకు ఆకారం ఇచ్చి సజీవంగా ఈ లోకానికి తీసుకొని వచ్చిన ఆ దేవాతి దేవుడు, ఆయనకు బాధ. సంవత్సరాలు వెళ్ళిపోతున్నా నిన్ను మాత్రం దేవుడు సజీవంగా ఉంచాడు. చూసావా? ఎందరో వెళ్ళిపోతున్నారు సంవత్సరం. అందులో ఎంతోమంది ప్రముఖులు. నువ్వు మాత్రం మిగిలిపోయావు, ఉండిపోయావు అని అంటే, నిన్ను ఉంచినవాడు, సజీవంగా కాపాడుతున్న
ఆ దేవునికి కూడా బాధ పెడతావా? ఆయన్ని కూడా కంటతడి రప్పిస్తావా? ఆయనలో కూడా కన్నీళ్ళు కారణమవుతావా? వద్దు. అందుకే చెప్తున్నాడు, ఒకవేళ పొరపాటు జరిగిపోయిందా, పొరపాటు చేసావా, ప్రాబ్లం లేదు. ఆయన క్షమించేవాడు, ఆయన చేతులు చాచి పిలుస్తున్నవాడు, ఆయన ఎప్పుడూ రావడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన ఎప్పుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తలుపు తడుతూనే ఉంటాడు. నీ హృదయం అనే ఆ తలుపు తీస్తే నీలోనికి రావటానికి, నీతో ఉండటానికి, కలిసి భోజనం చేయటానికి ఎప్పుడూ రెడీ అయ్యి దేవుడు. నువ్వు పిలవడమే ఆలస్యం ఆయన్ని, నువ్వు పిలిస్తే వచ్చేస్తాడు ఆయన, నేను క్షమిస్తాడు. పౌలు ఎంత భయంకరమైన పాపంలో ఉండడం మనకు తెలియంది కాదు కదా. హింసకుడు, దూషకుడు, హానికరుడు క్షమించి హక్కును చేర్చుకున్నాడు. వ్యభిచారమంతో పట్టబడిన స్త్రీ క్షమించేశాడు, చేర్చుకున్నాడు. జక్కయ్య అవినీతిపరుడు, తప్పిందని ఒప్పుకున్నాడు, క్షమించేశాడు. మళ్ళా వాళ్ళ తప్పులు చేయలేదు. నువ్వు కూడా నిజంగా పశ్చాత్తాపపడి మారు మనసు పొంది యవనస్తుడిగా నువ్వు ఒక్కసారి ఆయన వైపు చూడగలిగితే, ఆయనను ఆహ్వానించగలిగితే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు ఒక దావీదులాగా, ఒక యోసేపులా, ఒక తిమోతిలా, ఒక ఏలియాలా, ఒక ఇర్మియాలా, ఎంతోమంది భక్తులు జీవితాలు మనం చదువుకున్నాం. వారందరిలా నీ జీవితం కూడా వెలుగుతూ నీ చుట్టూ ఉన్న వారికి ఒక వెలుగుగా నువ్వు ఉంటావు. ఒక స్టార్, రియల్ స్టార్. నువ్వు సినిమాలు నటించే వాళ్ళు స్టార్లు కాదు, వాళ్ళ మాటలు వాళ్ళవి కాదు. ఏమంటే మాటలు వాళ్ళవి కాదు, వాళ్ళు వేసుకున్న డ్రెస్ వాళ్ళది కాదు, ఆ సినిమాకి పెట్టే పెట్టుబడి వాళ్ళది కాదు. ఏమంటే ఆఖరికి ఆ జుట్టు కూడా వాళ్ళది కాదు, ఒరిజినల్ కాదు వాళ్ళది, అది కూడా ఏది వాళ్ళది కాదు. అంత యాక్టింగ్, నటన. కానీ నువ్వు నిజంగా ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన చెప్పిన మాటను వినగలిగితే నువ్వు ఒక స్టార్గా ఉంటావు. యోసేపు అనే వ్యక్తి దాసుడుగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి, కానీ తన యవనాన్ని కాపాడుకున్నాడు, భక్తిగా నిలబడ్డాడు, దేవుని బాధ పెట్టలేదు. ఒకానొక సమయంలో ఆ దేశానికి స్టార్గా చేశాడు దేవుడు. ఎవడ్రా ఐగుప్తులో స్టార్ అంటే యోసేఫ్. జోసెఫ్ ఈజ్ ఎ స్టార్, రియల్ స్టార్ జోసెఫ్. ఎవరు చేశారని స్టార్గా? దేవుడు. ఎందుకు చేశాడు? దేవునికి లోపడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. అనుకోలేదు యోసేపు కూడా, నేను ఒక దాసుడుగా వచ్చాను, ఇంట్లో పనివాడిగా వచ్చాను, ఆ తర్వాత ఖైదీగా జైలుకి వెళ్ళాను, ఒక ఖైదీగా ఉన్నాను అని బాధపడుతున్నాడు. కానీ తను కూడా ఊహించని విధంగా దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు. రా బయటికి, కుర్చీ వేయి ఫరో పక్కన, కూర్చో, సింహాసనం మీద కూర్చో. ఏంటండి దేవుడు? యవనస్తులారా, మీరు కూడా మీ యవన జీవితాన్ని అనవసరంగా మీరు పాడు చేసుకోకండి. వద్దు, ఈ ప్రేమలు, మాయ, ఇదంతా వద్దు. అంతటిని మీరు జయించి ఒక్కసారి మీరు ఆయన వైపు తిరిగి ఆయన యుద్ధకు మీరు వస్తే మీ జీవితాన్ని కూడా దేవుడు స్టారుగా దేవుడు మలుస్తాడు, మిమ్మల్ని స్టారుగా నిలబెడతాడు. అదే ఇక్కడ మనం చదువుకుంటాం 119వ కీర్తన. ఒకసారి 119వ కీర్తన చదువుకుందాం, ముగించుకుందాం. ఏమంటారు 119లో? నీ ఎదుట నేను పాపము చేయకుండా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నీ వాక్యాన్ని బట్టే కదయ్యా, నీ వాక్యమును బట్టే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకి ఉన్నాను అని చెబుతూ కిందికి వెళ్ళేటప్పటికీ అంటున్నాడు 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది నా హృదయములో నీ వాక్యం. ఎందుకు? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అని అంటే, దేవుని ఎదుట మీరు పాపము చేయకుండా ఉండాలి అని అంటే మీ అందరి హృదయాలలో ఉండవలసింది, కొంచెం ఆపొచ్చు కదండి. దేవుని ఎదుట మీరు పాపము చేయకుండా ఉండాలి అని అంటే మీ అందరి హృదయాలలో ఉండవలసింది దేవుని వాక్యం అండి. ఆ వాక్యమే ఒకవేళ లేకపోతే, ఆ వాక్యానికే మీరు దూరం అయిపోతే మీ హృదయాలలో లేదా మీ జీవితాలు పాడైపోయి, ఈరోజు ఉన్నటువంటి యువత ఎలా అయితే చెడిపోయి, ఎలా అయితే అనేకమైనటువంటి పాపాలకు వాళ్ళు బానిసలుగా మారిపోయారో మీ జీవితాలు కూడా బానిసలుగా మారిపోతాయి. ఆలోచించండి. చివరిగా నేను చెప్తున్నా, నా మాట కాదు, దేవుడి మాటగా, దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా తల్లిదండ్రులకు చెప్పవలసిన తల్లిదండ్రులకు చెప్పాను. ఒకవేళ తల్లిదండ్రులు చదువుకున్నవారు కాదేమో, జ్ఞానవంతులు కాకపోవచ్చు. యవనస్తులారా, కనీసం ఇప్పుడైనా కానీ దేవుడి మాటలు మీకు వినిపిస్తున్నాడు అని అంటే, మీ దాకా తీసుకుని వచ్చాడు అని అంటే
ఇంకా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు మారటానికి దేవుడు మీకు ఇంకా అవకాశం ఇచ్చాడు. ఇంకా అవకాశం ఉంది, సమయం మించిపోలేదు. అవకాశం ఉంది కనుకనే దేవుడు మిమ్మల్ని 2025 సంవత్సరంలోకి తీసుకొని వచ్చాడు. 2025 ప్రారంభంలోని దేవుడు ఈ మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాట మీరు విన్నారా? సరే. వినక ముఖం తిప్పుకుంటారా? యూదుల్లాగా వీపు చూపిస్తారా? నిర్లక్ష్యం పెడతారా? ఒకనాడు శత్రువైనటువంటి నెబుకద్నెజరు ఎలా యోధా జాతిని నాశనం చేసేసాడో, వారి మీద యుద్ధానికి వెళ్ళి ఎలా అయితే వాడు లాక్కు ఈడ్చుకొని వెళ్ళిపోయాడో, ఎలా అయితే వాడి కత్తికి బలైపోయారో, ఈరోజు అపవాది, మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించి సింహంలో వాడు కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు. మీరు ఆయన మాట వినకపోతే, ఆయనకు లోబడకపోతే, ఆయనకు మీరు ఆయనకు మీరు విధేయత చూపించకపోతే, సాతాను అనేవాడు మాయలో ఉరిలో చిక్కుకొని పోయి ప్రేమ కోసం చచ్చిపోతారో తెలియదు, మత్తు పదార్థాలకు చనిపోతారో తెలియదు, గొడవలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు, ప్రమాదాల్లో చనిపోతారో తెలియదు, ఎలా మీ ప్రాణాలు పోతాయో తెలియదు. దేవుడి కోసం అయితే బాగుంటుంది. దేవుడి కోసం కాక ఇక ఏ విధంగా ప్రాణం పోయినా ఆ తర్వాత నీకు పరలోకం లేదు. ఆ తర్వాత భయంకరమైన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవాలి. ఆలోచించండి. బాల్యంలో ఒకవేళ అమ్మ నాన్నకు తెలుసో తెలియకో సరిగా మీకు నేర్పించి ఉండకపోతే, యవనస్తులారా ఇప్పటికైనా మించింది లేదు. వాక్యం అనే ఆ పునాదిని యవన జీవితంలో ఇప్పుడైనా కానీ వేయండి. మాట వినండి, లోబడండి దేవునికి. తల్లిదండ్రులారా, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడు, ఇప్పటికైనా తల్లిదండ్రులకు మీరు తెలుసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. వారికి వాక్యంతో మంచి పునాది వేయండి. భవిష్యత్తులో వారి జీవితాలను గొప్పగా మలచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ 2వ రోజు చివరి రాత్రి సభలో మీ పిల్లలకు మీరు తెలియచేసిన సంగతులను బట్టి తండ్రి సంతోషపడుతూ, ఎంతో భారముతో బాధ్యతతో నాయన ఎన్నో విషయాలు మీ పిల్లకు తెలియచేయాలి అని కష్టపడి ఈ సభలు ఏర్పాటు చేసిన పిల్లల మొదలుకొని పెద్దల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘాన్ని, పెద్దలు, విశ్వాసులు, యవనస్తులు, కాపరి, పిల్లలు, స్త్రీలు, పురుషులు ఈ బిడ్డలు మీ చేతులకు అప్పగించి వెళుతున్నాను. ప్రయాణంలో తోడుగా ఉండండి. రేపు తిరిగి భద్రాచలంలో జరగనైనటువంటి ఉదయము సాయంకాలపు సభలలో, కార్యక్రమాలలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ, ప్రాణాలతో ఉంటే మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొక మారు మరలా ప్రత్యక్షంగా మీ పిల్లలతో కలుసుకొని మీ జ్ఞానాన్ని పంచుకునే వరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.